నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో సూపర్ టేస్ట్ అండ్ క్విక్గా అయ్యే ఈజీ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. ఇది క్విక్గా అయిపోవడమే కాదు, చాలా ఫిల్లింగ్గా ఉన్నట్టు ఉంటుంది టమ్మీకి. ఎప్పుడైనా ఓసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదా ఈవినింగ్ టీతో బెస్ట్ జోడీగా ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ప్యాన్ మీద ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని హీట్ చేయాలి. శాండ్విచ్ బ్రెడ్ టోస్ట్ అనేది చేయండి. మీ దగ్గర లేకపోతే మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోండి. నేను వీట్ ఫ్లవర్ బ్రెడ్ తీసుకున్నాను. మీ దగ్గర బ్రెడ్ రోస్టర్ ఉంటే నథింగ్ లైక్ దట్, గో హెడ్. బ్రెడ్ బోత్ సైడ్స్ లైట్గా గ్రౌన్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు రోస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఎగ్స్ తీసుకొని, అలాగే తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్, సాల్ట్, కొంచెం గరం మసాలా, అలాగే ఆరిగానో వేయండి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయండి. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే స్కిప్ చేయండి. చిటికెడు పసుపు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో బటర్ వేసి మెల్ట్ చేయండి. అలాగే ఆమ్లెట్కి బటర్, ఆయిల్, నూనె ఏదైనా సరే ఎక్కువగానే ఉండాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా ఉంటుంది, లేదంటే డ్రైగా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ టేస్ట్ ఉండదు. ఎగ్ మిక్సర్ వేసి ప్యాన్ పై అంతా స్ప్రెడ్ చేయండి. ప్రిఫరబుల్లీ నాన్ స్టిక్ ప్యాన్ బెస్ట్ దీనికి. తరువాత రోస్ట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ రెండిటిని ఆమ్లెట్ ఉడకకముందే ఉంచండి. తరువాత ఫ్లిప్ చేసి రెండు వైపులా ఎగ్ని అంటించండి. బ్రెడ్కి ఇలా ఎగ్ మిక్సర్ అనేది బ్రెడ్కి అంటుకోవడం వల్ల ఆమ్లెట్ ఫోల్డ్ చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. వెంటనే బ్రెడ్ స్లైసెస్ మీద చీజెస్ స్లైసెస్ని ఉంచండి. ఇంకో విషయం, బ్రెడ్కి మధ్య గ్యాప్ అనేది ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఫోల్డ్ అవుతుంది. వెంటనే ఆమ్లెట్ అంచులని ఆమ్లెట్ మీదకు వేయండి. ఆ తర్వాత బ్రెడ్ని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి లిఫ్ట్ చేసి మరో బెడ్ మీదకి వేయండి. ఈ బ్రెడ్ ఒకదాని మీద ఒకటి వేయడం అంతా కుక్ అవ్వకముందే అయిపోవాలి. నేను పూర్తిగా కుక్ చేసిన తర్వాత ఫ్లిప్ చేసా, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది. మీరు ఈ మిస్టేక్ చేయకండి. అంతే, టేస్టీగా చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అవుతుంది.